ఉద్యానవన పంటలలో ఎరువుల యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఉద్యానవన పంటలు అంటే నిమ్మ, బత్తాయి, దానిమ్మ, జామ, మామిడి, అరటి కూడా. సో వీటిలో ఎరువులని ఎలా వేయాలి, ఏ ఏ దశలలో ఎలా ఉపయోగించాలి, దీని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మనము తాత్కాలిక పంటలైనటువంటి అంటే అపరాలు కావచ్చు, లేకపోతే కూరగాయల పంటలు కావచ్చు, ఇవన్నీ సంవత్సరంలో అంటే ఒక 90 రోజులు ఒక పంట ఉంటుంది, దాన్ని తీసేస్తాము. అంటే మొలకెత్తిన 90 రోజుల తర్వాత ఆ పైరు దశ అయిపోతుంది, తీసేస్తాము. లేదా కూరగాయలు అయితే మొలకెత్తినప్పటి నుంచి 5 నెలలు ఉంటాయి, లేదా 6 నెలలు ఉంటాయి, తర్వాత ఆ పైరును తీసేస్తాము. కానీ ఉద్యానవన పంటలు అలా కాదు. నిమ్మ, బత్తాయి, దానిమ్మ, జామ, మామిడి ఇవి కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి. కానీ దీనిని అంటే ఈ ఉద్యానవన పంట కాలాన్ని మనము ఎలా విభజించుకోవాలి, ముందు అది తెలుసుకోవాలి. పంట కాలాన్ని అంటే ఒక కోత కాలాన్ని మనం ఎలా విభజించుకోవాలో తెలుసుకుంటే ఈ ఎరువుల వాడకం చాలా సులువైపోతుంది. అంతేకాకుండా ఏ సందర్భాలలో ఉపయోగించాలి, ముందు మన ఉద్యానవనాన్ని అంటే తోటని ఎలా సిద్ధం చేసుకోవాలి, దీన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముఖ్యంగా రైతు సోదరులందరూ గమనించవలసింది, ఉపయోగించవలసిన పద్ధతి ఏంటంటే ప్రతి సంవత్సరము మనము నేలని శుద్ధి చేసుకుంటూ పోవాల్సిందే. అంటే భూమిలో తెగుళ్ళని చంపుతూ పోవాల్సిందే. అలా కాకుండా రైతు సోదరులు ఎంతసేపు తెగుళ్ళు వచ్చిన తరువాత స్ప్రే చేయడానికి మాత్రమే ఇష్టపడతారు. కానీ దాని వలన పంట నష్టం ఉంటుంది, అంటే దిగుబడి కోల్పోతాము. స్ప్రే చేసి తెగులను తగ్గించడము అంత ఈజీ కాదు, సులభతరమైనది కాదు, చాలా సమయం పడుతుంది. దాదాపు 3-4 స్ప్రేలు చేస్తే కానీ ఆ తెగులేంటో, దాన్ని కంట్రోల్ చేసే తెగుళ్ళ మందులేంటో మనకు అర్థం కావు. ఈలోపు పంట చాలా నష్టపోతాం. కాబట్టి ప్రతి సంవత్సరము అది ఏ పైరు అయినా, ఏ ఉద్యానవన పంట అయినా సరే, ముందు మనము నేలను శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకోవాలో మీకు చెప్పాను నేను ఇదివరకే. అలాగే ఉద్యానవన పంటలలో కూడా అటువంటి పద్ధతినే పాటించండి. ఒక 300 నుంచి 400 కేజీలు బాగా కులిన పశువుల ఎరువు, 10 కేజీల ట్రైకోడెర్మా విరిడి, 10 కేజీల సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, 10 కేజీలు బ్యాసిలస్ సబ్స్టిలిస్, వీటితో పాటు జీవన ఎరువులు. జీవన ఎరువులు మీకు విడివిడిగా లభ్యం కాకపోతే మీకు అది కూడా కొనాలో మీకు చెప్పాను. అవని అనే 40 కేజీల బ్యాగు మీకు ప్రతిభా బయోటెక్ వారి మార్కెట్లో లభ్యమవుతుంది. ఈ 40 కేజీల బస్తాలో 20 కేజీలకు సమానమైనటువంటి జీవన ఎరువులు ఉంటాయి, అన్ని రకాలు. అంటే అజిటోబ్యాక్టర్, రైజోబియము, నైట్రోజోమోనాసు, ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా, ఇవన్నీ కలిసి ఒక 20 కేజీల సమానమైనటువంటి జీవన ఎరువులు అందులో ఉంటాయి. కాబట్టి మీరు ప్రత్యేకంగా జీవన ఎరువులు కొనాల్సిన పని లేదు. ప్రత్యేకంగా జీవన ఎరువులు 20 కేజీలు కొన్నా కూడా మీకు దాదాపు 2500 ఖర్చు వస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీల రేట్లో కొన్నా కూడా. కానీ దాని బదులు 2 బస్తాలు అవని తీసుకోండి. వాటిని ఎలా వృద్ధి చేసుకోవాలో మీకు ఇదివరకే చెప్పున్నాను. చెట్టు నీడలో కానీ లేదా ఒక కష్టంలో కానీ ఈ జీవన అవనిని, ఆ పశువుల ఎరువుని, తర్వాత ఈ ట్రైకోడెర్మా, సూడోమోనాస్, బ్యాసిలస్ సబ్స్టిలిస్, వీటిని బెల్లం నీటిలో ఒక 48 గంటలు నానబెట్టి వాటిని మిశ్రమంగా తయారు చేసి పైన ఒక గోనెపట్టను కప్పి 10 రోజులు ఆ గోనెపట్ట తడి ఆరకుండా నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇది మీకు చెప్పిన పద్ధతి. ఇదివరకు దాంట్లో ఎపిసోడ్స్లో బాగా క్లియర్గా చెప్పడం జరిగింది. సో దాన్ని మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక 10 రోజులు మనం బాగా వృద్ధి చేసుకున్న మిశ్రమాన్ని ఉపయోగించాలి భూమి శుద్ధి చేయడానికి. అది ఏ పైరైనా సరే. మనము ట్రక్కులు పశువుల ఎరువు మనకు అందుబాటులో లేనప్పుడు, అంటే ఎకరానికి 10 నుంచి 20 టన్నుల పశువుల ఎరువు అందుబాటులో లేనప్పుడు 500 కేజీలు సరిపోతుందని చెప్పాను. ఇలా చేస్తే, నేను చెప్పే పద్ధతిలో చేస్తే. కానీ అది ప్రతి సంవత్సరం చేయండి. మళ్ళీ చెప్తూనే ఉన్నాను మీకు దీని గురించి. ఇది చేయడానికి చాలామంది ఇష్టపడట్లేదు, కానీ చెయ్యాలి. ఇలా చేసినప్పుడే నష్టపోకుండా మంచి దిగుబడులు వస్తాయి. ఇప్పుడు మనము ఈ ఉద్యానవన పంటలలో దశలను ఎలా విభజించుకోవాలి,
ఇది తెలుసుకుందాం. దేనికైనా 3 దశలు: పెరిగే దశ, పూత దశ, కాయ దశ. కానీ ఉద్యానవన పంటలు ఇవి కంటిన్యూగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇలా ఉంటాయి కాబట్టి వాటిని ఎలా విభజించుకోవాలి అంటే, చాలామంది రైతులు నిమ్మ, బత్తాయి వీటన్నిటిలో ముందు వాడబెడతారు. పైరుని నీళ్లు పెట్టకుండా కొంచెం వాడు తగిలేటట్లు చేసి తర్వాత నీరిచ్చి ఎరువులు ఇవ్వడం మొదలెడతారు. ఎందుకోసం? పూత బాగా వస్తుంది అని. కానీ దానికంటే